అది అందుకని అట్లా ఎవరితో మాట్లాడమన్నారు? 5 రోజులు మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు? నేను అడిగాను అప్పుడే. ఎప్పుడు నేను నైట్ అదే ఓనర్ది అతనితో మాట్లాడతానని చెప్పినా ఇంటలేదు కదా వాళ్ళు. మనల్ని ముందు తెలివిగా 5 రోజులకు ఒప్పించేసేసేసి కారు అంటర్లో ఉంచేసుకోండి అనేసి అనిపించేలా నిద్రలో ఉన్న మనిషిని ఆ ఓనర్ సంబంధం లేకుండా ఒప్పించేశారంట. చెప్పాను వచ్చాక చెప్తే నాకు సంబంధం లేకుండా అలా ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు అంటున్నాడు పంపించిన అతను. సర్లే నేను ఈ మాట కూడా అన్నా, ఎందుకులే వద్దు ఎందుకులే మొత్తం మళ్ళీ మొత్తం కట్టాల్సి వస్తుంది కొన్ని ఉండదు అన్నట్టు చెప్పాను. ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ మొత్తం అన్నీ క్లియర్ చేయాల్సి వస్తుంది, అందుకని కంటిన్యూషన్లో పెట్టేశాను నేను అనేసి వాళ్ళు అదే అన్న ఎలాగో వాడినా వాడకపోయినా కారుకి కట్టమంటున్నాడు. నాకు ఈ కారులో ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఖాళీగా ఉంటుంది, అనవసరంగా నేను కదలను, డబ్బులు వేస్ట్ నాకు. వాళ్ళు ఒప్పించారు కాబట్టి నాకు వద్దు మరి అని చెప్పనేసి నాకు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కొత్త కారు కావాలి, అది నేను మళ్ళీ రన్అప్ చేసుకుంటాను అనేసి అన్న. ఇప్పుడు కారు అంటే ఇప్పుడు ఈరోజు ఏదైనా మెమరీ వేస్ట్ అయిపోతుంది. ఈరోజు